హాయ్ అండి. వెల్కమ్ టు అమూల్య మంత్రి తెలుగు ఆడియో స్టోరీస్. ఈరోజు మనం వినబోయే స్టోరీ దొరబాబు పెళ్ళాం పార్ట్ 2. కథలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదామా? జైని ప్రేమించి పెళ్లి చేసుకున్న కృష్ణవేణి అతని ప్రవర్తన తీరు పట్ల కాస్త ఆలోచనలో పడిపోయింది. అతను ఆమెని ఎంతో ప్రేమగా దగ్గరికి తీసుకున్నాడు. ఏంటి, సిగ్గుపడుతున్నావా? నీకే కాదు, ఈ తొలిరేయి నాకు కూడా కొత్తనే. మరి నువ్వులా బిగుసుకుపోయి నిలబడితే ఎలా? కాస్త ఫ్రీగా ఉండు. ఏంటి, నేను నీకు నచ్చలేదా అంటూ ఆమె చుబకాన్ని అతని చేతితో పైకి లేపి అడిగాడు. కృష్ణవేణి అతని కళ్ళలోకే చూస్తూ ఉంది. ఆమెకి ఎంతో ఇష్టమైన అతని కళ్ళని చూడగానే ఆమె అన్నీ మర్చిపోయి అతన్ని ఆరాధించే ప్రేమించే కృష్ణవేణిలా మారిపోయింది. ఆమె సిగ్గుపడుతూ, నువ్వంటే నాకు ఇష్టం కాదు బావా, ప్రాణం. ఎక్కడైనా ఆ అబ్బాయిలు ఆ అమ్మాయిని చూడగానే నాకు నచ్చింది అని ముఖం పైన చెప్పేస్తారు ఆమెతో. కానీ ఒక అమ్మాయిని అయ్యుండి కూడా నిన్ను చూడగానే తొలి చూపులోనే ఇష్టపడ్డాను. నీ మీద నాకు ఎంత ఇష్టం ప్రేమ ఉందో మాటల్లో చెప్పడం చాలా కష్టం. భార్య మాటలు విని ఎంతగానో సంబరపడిపోయాడు. మాటల్లో చెప్పడం కష్టంగా ఉంటే చేతుల్లో చూపించు అంటూ ఆమె పెదాలని అతని పెదాలతో ముడివేశాడు. అతని చేతిలో ఆమె నడుము ఒదిగిపోయింది. ఆమెకి అతని మీద కోపం లేదు, ద్వేషం లేదు, ప్రేమ మాత్రమే ఉంది. బయటి వాళ్ళు కన్న తండ్రి చెప్పే మాటలు కొద్దిసేపు ఆమెను ఆలోచనలో పడివేశాయి. కానీ జై ఆమెను దగ్గరికి తీసుకోగానే అన్నీ మర్చిపోయి అతని పొందులో ఒతికిపోయింది. దూరం పెట్టలేదు, అతనికి అన్ని విధాలుగా సహకరిస్తూ ఉంది. అసలైతే కృష్ణవేణి అతనితో మాట్లాడాలనుకుంది. చూడగానే ఒకరికి ఒకరం నచ్చేసాము. వెంటనే పెళ్లి జరిగిపోయింది. ఒకరి గురించి ఒకరికి తెలుసుకునే అవకాశం లేకుండా పోయింది. కనీసం ఇప్పుడైనా ఒకరి ఇష్టాలేంటో మరొకరికి తెలియాలి కదూ. మన ఇద్దరి మధ్య చిగురించిన ప్రేమ ఎంత బలంగా ఉంటుందో మనకు తెలియాలి కదా. కొద్ది రోజులు మనం పెళ్ళైన భార్యాభర్తల్లా ప్రేమించుకుందాం అని కృష్ణవేణి భర్తతో చెప్పాలనుకుంది. కానీ అతని స్పర్శ తాకగానే ఆమె శరీరం బరువెక్కిపోయింది. ఇక నేను ఈ పర్వాలని మోయలేను అంటూ అతన్ని అల్లుకుపోయింది. జై ఏమి మాత్రం తగ్గకుండా ఆమెని అమాంతం చేతులతో పైకి లేపాడు. మల్లెలతో అలంకరించిన పూల పాన్పుపై పడుకోబెట్టాడు. ఆమె కాలి వేలు నుండి నుదుటి వరకు ముద్దుల ముద్రను వేశాడు. అతను చేసే ఆ చిలిపి పనులకి కృష్ణవేణి మనసు గాల్లో తేలిపోతుంది. అసలు ఆమె ఒళ్ళు మర్చిపోయి అతని ప్రేమలో పూర్తిగా మునిగిపోయింది. శరీరంపై ఉండాల్సిన బట్టలు ఎప్పుడు నేలపైకి చేరాయో ఆమెకు తెలియనే లేదు. ఆమె ఎద పర్వాలని నోటితో తాకుతూ ఉంటే ఆమెకి ప్రాణం పోతున్నట్టుగా అనిపించింది. అతన్ని గట్టిగా అదిమి పట్టుకుంది. అతను కూడా శరీరంపై నూలు పోగు లేకుండా ఉన్నాడు. అతని శరీర భాగాలని చూసి అంగాలని చూసి కృష్ణవేణి కాస్త భయపడింది. కానీ అతను ఆమె భయాన్ని పోగొట్టాడు. ఒక పువ్వులా ఆమెని ట్రీట్ చేస్తూ ఎన్నో కబుర్లు చెబుతూ ఆమెని పూర్తిగా అతని సొంతం చేసుకున్నాడు. ఆ క్షణం ఆ ఇద్దరికి కాలం ఆగిపోతే బాగుండు అనిపించింది. సృష్టి కార్యంలో మునిగిపోయిన వాళ్ళు అసలు తీరానికి చేరుకోవాలి అనే అనుకోవడం లేదు. రాత్రంతా నిద్రపోకుండా కృష్ణవేణితో ఏ ప్లేస్ మాటలు మాట్లాడుతూనే జై పూర్తిగా ఆమెని అతని ప్రేమలో తడిసి ముద్దయ్యేలా చేశాడు. ఎప్పుడో తెల్లవారిపోయింది. కృష్ణవేణి హాయిగా అతని గుండెలపై పడుకొని ఉంది. కిటికీలో నుండి వస్తున్న వెలుతురికి ఆమె కళ్ళు తెరిచింది. రాత్రి వాళ్ళిద్దరి మధ్య జరిగిన కలయికని గుర్తు చేసుకుని తెగ సిగ్గు పడిపోయింది. వెంటనే పైకి లేచి పక్కనే ఉన్న బెడ్షీట్ని ఒంటికి చుట్టుకుంది. అతని శరీరంపై బరువు తగ్గడంతో అతనికి కూడా మెలకువ వచ్చింది. కృష్ణవేణిని చూడగానే అతను చిరునవ్వు నవ్వుతూనే, అప్పుడే లేచావా అంటూ ఆమెని అతని పైకి లాక్కున్నాడు.
అయ్యో! నన్ను వదలండి. ఫ్రెష్ అవ్వాలి. ఎప్పుడో తెల్లారిపోయింది. టైం తెలియలేదు. చూసుకోలేదు. అసలు మెలకువ రాలేదు. ఇంట్లో వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారో ఏమో! కొత్త పెళ్లి కూతురిని. తొందరగా నిద్ర లేవాలి కదా! అని అన్నది. అతను ఆమె కురులని సరిచేస్తూ, కొత్త పెళ్లి కూతురు తొందరగా నిద్ర లేస్తేనే అందరికీ డౌట్ వస్తుంది. అసలు రాత్రి మొగుడు పెళ్ళాల మధ్య ఏమీ జరగలేదా అని తెగ టెన్షన్ పడిపోతారు. ఎవరు ఏమీ అనుకోరులే. మన పెద్దవాళ్ళు, మన వయసును దాటే వచ్చిన వాళ్ళు కదా! వాళ్ళకి తెలుసు కాబట్టే మనల్ని ఇప్పటి వరకు డిస్టర్బ్ చేయకుండా అసలు డోర్ కూడా తట్టనే లేదు. అయినా వాళ్ళ గురించి, వీళ్ళ గురించి ఆలోచించి భయపడితే ఎలా? భర్తగా నా ఆలనా పాలనా చూసుకోవాల్సిన బాధ్యత నీదే కదా! రాత్రంతా నేను చెప్పినట్టు విన్నావు. మరి భార్యాభర్తల మధ్య రాత్రే కాదు మార్నింగ్ వైబ్స్ కూడా ఉండాలేమో కదా! అంటూ మళ్ళీ ఆమెని చిలిపి యుద్ధానికి సిద్ధం చేశాడు. ఆమెని తీసుకొని వాష్‌రూమ్‌లోకి వెళ్ళి అతనే స్వయంగా స్నానం చేయించాడు. ఆమె కూడా అతనికి స్నానం చేయించింది. ఇద్దరూ కలిసి రెడీ అయ్యారు. కానీ వాళ్ళ గది మొత్తం చిందరవందరగా ఉంది. రాత్రి అతను ఆమె వంటిపై ఉన్న నగలన్నీ తీసి పక్కకి విసిరేశాడు. అవన్నిటినీ వాళ్ళిద్దరూ వెతికి కబోర్డ్‌లో దాచిపెట్టుకున్నారు. కృష్ణవేణి రూమ్‌ని క్లీన్ చేయాలి అనుకుంది. కానీ అతను ఆమె చేతులను పట్టుకొని ఇప్పటికే నువ్వు బాగా అలసిపోయావు. దిట్టంగా తిని నాకే బాగా ఆకలి వేస్తుంది. ఇక నీ పరిస్థితి ఎలా ఉంటుంది? ఈరోజు ఇది రూమ్ సంగతి పనివాళ్ళు చూసుకుంటారులే. ముందు మనం వెళ్ళి ఇంట్లో వాళ్ళకి కనిపించి బుజ్జిలో కాస్త ఫుడ్‌ని వేయాలి పదా అంటూ ఆమె చెయ్యి వదలకుండా పట్టుకొని గదిలో నుండి బయటికి తీసుకొని వచ్చాడు. అందరూ హాల్లోనే ఉన్నారు. వాళ్ళ వైపు కృష్ణవేణి చూడడానికి తెగ సిగ్గుపడిపోయింది. వాళ్ళిద్దరూ అంత ప్రేమగా ఉండడం చూసి ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ కళ్ళు చెమ్మగిల్లాయి. మీకు ఆలస్యం అయిపోతుంది అని రోజు పూజ చేసే నేనే ఈరోజు కూడా దీపారాధన చేసేసాను. వెళ్ళి ముందు దేవుడికి దండం పెట్టుకోండి. ఆ తర్వాత మా దగ్గరికి రండి అని ఆ ఇంటి పెద్ద జైపాలరావు గారి భార్య రాజమ్మ అన్నది. ఆవిడ వయసులో చాలా పెద్దది. అయినా సరే ఇప్పటికీ మాట వనకకుండా మనిషి బలంగా, పటిష్టంగా ఉంది. అలాగే చేజా అంటూ జై భార్యని తీసుకొని దేవుడి గదిలోకి వెళ్ళాడు. అతను చేతులు జోడించి దేవుడికి దండం పెట్టుకున్నాడు. ప్రేమకు కరువైన నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. ప్రేమించే భార్యని నా జీవితంలోకి పంపించినందుకు నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావడం లేదు. నన్ను నా భార్య కృష్ణవేణిని ఎవ్వరూ విడదీయకూడదు. మా బంధాన్ని కలిపిన నువ్వు కూడా మా మధ్యలోకి రాకూడదు అని దేవుడికి ఒకవైపు థ్యాంక్స్ చెప్తూనే మరోవైపు ఆ భగవంతుడిని బెదిరిస్తున్నాడు. వామ్మో! ఇలా కూడా మొక్కుకుంటారా? అయినా మన జీవితంలో ఏది జరిగినా అది మన మంచికే అని అంతా దేవుడిపైనే భారం వేయాలి. అయినా మనల్ని ఎవరు విడదీస్తారు? ఎవరూ విడదీయరు అని కృష్ణవేణి అన్నది. అతను అమ్మవారి పాదాల దగ్గర ఉన్న కుంకుమని తీసుకొని ఆమె నుదుటిన పెట్టాడు. నా గురించి ఎవరు ఏది చెప్పినా నువ్వు నమ్మొద్దు అని ఆమె దగ్గర ఆ దేవుడి ముందే మాట తీసుకున్నాడు. జై డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. పని వాళ్ళ వైపు చూసి టిఫిన్ ఏం చేశారు? వేడివేడిగా తీసుకుని రండి అని చెప్పాడు. వాళ్ళు ఇప్పుడే తెస్తాం బాబు అని తలాడించారు. ఒరేయ్! అయ్యో! నిన్ను తిట్టడానికి కూడా వీలు లేకుండా నా మొగుడు ఆయన పేరుని నీకు పెట్టాడు. ఇప్పుడు టైం ఎంతయిందో చూసావా? మధ్యాహ్నం అయింది. అంటే ఇప్పుడు భోజనం చేయాలేమో కదూ! ఈ టైంలో టిఫిన్ తింటారా? ఒక్క 15 నిమిషాలు ఆగండి నాన్న. అన్ని వంటలు పూర్తి కావస్తున్నాయి. ఆలోగా కాస్త జ్యూస్ తాగండి అని రాజమ్మ అన్నది. సరే జేజా, నువ్వు చెప్పినట్టే చేస్తాను అని జై అన్నాడు. కృష్ణవేణి అతని వైపు రెప్ప వేయకుండా చూస్తూ ఉంది. ఏంటి అలా చూస్తున్నావు? బెడ్రూమ్ సీన్స్ గుర్తుకు వస్తున్నాయా అని అతను కన్ను కొడుతూ అడిగాడు. ఛీ! మీకు అస్సలు సిగ్గులేదు. ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలీదా? నేను దాని గురించి ఏమీ ఆలోచించడం లేదు అని అన్నది. ఓ! అవునా!
మరి దేని గురించి ఆలోచిస్తున్నావు అని అతను నిరాశగా అడిగాడు. నేను చిన్నప్పటి నుండి చూస్తున్నాను. ఈ జేజమ్మ గారు ఎలా ఇంత ఫిట్‌నెస్‌ని మెయింటైన్ చేస్తున్నారబ్బా! అని అడిగింది. ఓహ్! అదా! వాళ్ళు అప్పట్లో హెల్తీ ఫుడ్‌ని తిన్నారు. అసలు నీకు ఒక విషయం తెలుసా? మా జేజమ్మకి మా తాతయ్య పుట్టినప్పుడు మా ముత్తాత అదే జయపాలరావు గారు చిక్కటి ఆవు పాలని అప్పటికప్పుడు పితికి ఆమెకి తాగించారంట. బలమైన ఆహారం తినిపించేవాడంట. అప్పట్లో సహజమైన పంట పండేది కాబట్టి అందరూ బలంగానే ఉన్నారు. ముత్తాత పాలసీ ఏంటో తెలుసా? ఆడవాళ్ళు గట్టిగా తినాలి, బలంగా ఉండాలి. అప్పుడే ఇల్లు దృఢంగా ఉంటుంది. ఒక్కరోజు ఇంట్లో ఆడవాళ్ళకి జ్వరం వస్తే ఆ ఇల్లు ఎలా ఉంటుందో నీకు తెలుసు కదా అని అన్నాడు. అవునవును. ఎప్పుడైనా మా అమ్మకి జ్వరం వస్తే ఇంట్లో అందరం డీలా పడిపోతాము. ఎందుకంటే మాకందరికీ నచ్చింది చేయడానికి ఆ అమ్మకి ఓపిక ఉండేది కాదు. నిజంగా మన జీవితంలో అమ్మమ్మలు, నానమ్మలు, అమ్మ అనేవాళ్ళు లేకపోతే అసలు మనం బ్రతకగలమా అని కృష్ణవేణి కూడా వాళ్ళ అమ్మని తలుచుకొని అన్నది. జైకి కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. ఎంతైనా అతను కూడా మనిషే కదా! అతనికి బాధలు ఉంటాయి. ఏడవాలని ఉన్నా కూడా మగవాడి కాబట్టి బాధని బయటికి చెప్పుకోలేడు. కన్నీళ్ళని బయటికి తీయలేడు. కానీ కృష్ణవేణి జై కళ్ళల్లో కన్నీళ్ళని కనిపెట్టేసింది. "ఏమైంది బావా? ఎందుకు బాధపడుతున్నావు?" అని అడిగింది. "ఏమీ లేదు" అంటూ అతను కళ్ళు నలుచుకున్నాడు. ఆ తర్వాత ఏం జరగబోతుందో తర్వాయి భాగంలో తెలుసుకుందాం. ఇంతకీ జై మనసులో ఎలాంటి బాధ దాగి ఉందో కృష్ణవేణి కనిపెట్టగలదా? జై ఎందుకు భయపడుతున్నాడు? వాళ్ళిద్దరిని ఎవరైనా దూరం చేస్తారా? ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్‌లో తెలుసుకుందాం. కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.